స్వరాజ్యం అంటే ఏంటి, దానికోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ స్వరాజ్యం? సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, గోదావరి సవ్వడిలో, రాయగఢ్ రేగడి మట్టిలో, జాల్నా జాతర వీధుల్లో, నాసిక్ ప్రాణభవనంలో, కొంకణ్ కోన కోణంలో, శ్రీమాతా భవానీ చరణంలో లక్షల మంది మరాఠాల నర నరాల్లో ఉంది రా స్వరాజ్యం. నువ్వు నాశనం చేద్దామనుకున్నది సుల్తాన్లకు పుట్టిన సామ్రాజ్యం కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయంతో పుట్టిన స్వరాజ్యం. అస్సలు మారలేదు. షహీన్షా ముందు సంకళ్ళతో ఉండి కూడా కళ్లతో నిప్పులు కక్కుతున్నావు.